వాళ్ళతో పాటు మేము కూడా ఉద్యమం చేసి నేను ఆపడమే ప్రధాన కర్తవ్యంగా. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని ఏదైతే ఉందో ఆ నానుడిని కాపాడుకోవడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తుంది, ఎల్లవేళ కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇదండి ఎన్నో సందర్భాల్లో అర్థం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. సోమోటుగా తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ప్రైవేటిజమైన నిర్ణయాన్ని మేము ఎప్పుడు కూడా సమర్థించదు, ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చాం. సాక్షాత్ ఆ విషయాన్ని కేంద్ర మంత్రి చెప్పాడు. ఇవాళ ఇచ్చిన ప్యాకేజ్, ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాళా తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ దివాళా తీస్తే ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి దీని తాలూకు విలువ తగ్గిపోతేనే అనే దృక్పథం ఇచ్చినట్టు కొంత తప్ప దీని కాళ్ళ మీద దీన్ని నిలబడడానికి ఇచ్చిన ప్యాకేజీ మాత్రం లేదనే విషయాన్ని కరాఖండిగా చెప్తున్నాం. నేనదే చెప్తున్నాను. నువ్వు అడిగిందని నేను అడిగిందా నా సమాధానం నేను చెప్తున్నాను. లేదని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను కదా. అందుకే ఆ ప్రజలను మోసం చేయొద్దని కోరుతున్నాను. నేను అదేగా చెప్తుంది. ప్రజలు 6 గ్యారెంటీలు కూడా నమ్మి కూడా ఓటేశారు, దానికి కూడా మోసపోతున్నారు. అలా మోసం చేయొద్దు దయచేసి అని కదా మా తాలూకా డిమాండ్. విద్యుత్ ఛార్జీ పెంచమని చెప్పారు, ఓటేశారు. 15,000 కోట్లు పెంచొద్దని కదా మా డిమాండ్. అదే కదా మా డిమాండ్. ఏదైతే ప్రజలకు ఇచ్చిన ఎన్నికల మీద వచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఎన్నికల ప్రణాళికల్లో పెట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాట కట్టుబడి ఉండాలి రాజకీయ పార్టీ అనేది కదా మా తాలూకా డిమాండ్. అదే కదా మేము చెప్తున్నాం. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే బ్రదర్, ఏం తేడా లేదు. వాళ్ళకి పామాలకి 29 నేను చెప్పాను కదా మీకు. అది మాట్లాడదాం, ఇంకా రేపు చెప్తాం దాని గురించి కూడా. ఫీజు రీయింబర్స్మెంట్ని విడుదల చేయాలి, విద్యార్థుల తరపున విడుదల చేయకపోతే విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని చెప్పాం. చేస్తారని చూద్దాం. 29 లోపు చేస్తారని చూస్తాం. చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా దాంతోపాటు ఇంకా నీకు 10 ఉంది కదా అమ్మఒడి, అదే తల్లికి వందనమా, ఓకే సారీ, అది ఉంది కదా అని చూద్దాం. ఇంకా విడుదలయ్యి మన కాలేజీ ఖాతాల్లో వేసిన తర్వాత అప్పుడు నువ్వు అడిగిన దాన్ని డిస్కషన్కి నేను ఆన్సర్ ఇస్తాను, రైట్ ఆన్సర్ ఇస్తాను. అదే కదండి బాబు నేను అడిగింది. అవన్నీ దాని మీద అదొక సబ్జెక్టు, దీంట్లో కలిపికండి. ఏది కాదు, నాకు ఇవన్నీ కాదు. కానీ ఆయన అడిగితే చెప్పేవాడిని, నువ్వు అడిగితే చెప్పకూడదు. అందరూ ఒకటేనా? నీకు కూడా ఉందా దాంట్లో భాగం? ఆ ప్రశ్నలో ఆయన అడిగిన ప్రశ్నలో నీకు కూడా భాగం ఉందా? నీకు ఉందా? అయితే నువ్వు ఎండాల్సి చేస్తున్నావా లేదని, ఆ బ్రదర్ చేసిన నువ్వు ఎండాల్సి చేస్తున్నావా లేదని అడుగుతున్నావు. ఎండాల్సి చేస్తే చెప్తాను. ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు, దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు. అందరూ ఉండి ఏం మాట్లాడారని పేపర్లు ఏమొచ్చిందండి? మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి, ఆయన ఎన్ని ఎకరాలు ఇల్లు కట్టుకున్నాడు, ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు. ఈ పక్కన వచ్చి ఇదా ఇవన్నీ డిస్కషన్లు. ఏదైనా ఒక పెద్దలు వచ్చి 2 కలిశారంటే దాని మీద రాష్ట్రానికో దేశానికో ఒక సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా, దాని నుంచి ఏది జరుగుతుందని అని చూస్తుంటాం. అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇదా అండి డిస్కషను.
దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు ఇదా అండి ఇదా చెప్పండి. ఇంకోటి అడిగారు మీరు రుషికొండ భవనం అని. రుషికొండ భవనం అని చెప్పి ఆరో చెప్పాను ప్రభుత్వ భవనం. ఎస్ 500 కోట్లు కట్టి ప్రభుత్వ భవనం ఇచ్చారు. తప్పే ఉంది. ఖర్చు పెట్టి ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా. అందులో ఏదైనా అవతక దొరికితే చూసుకోండి. ఏంటి తప్పేంటి? ఏంటి తప్పు చెప్పండి, నాకు అర్థం అవ్వలే. ఇప్పుడు 170 ఇవాళ పేపర్లో చూశాను నేను. సిఎన్బిబి పేపర్కి వచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆయన దోచుకొచ్చి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు. లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు, దానికి తాగుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు, తాగుతున్నారు. అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అని మీ ఉద్దేశం. ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటిది దోపరా ఖర్చులు అని వాళ్ళు అనుకుంటారు. ప్రభుత్వాల ఉద్దేశాలు వేరు, లక్ష్యాలు వేరు, ప్రజలకు ఆలోచన విధానాలు వేరు. అది వాస్తవం కదా. అంతేకాని దాని గురించి ఒక డిన్నర్ మీటింగు, డిన్నర్లో కుడిపక్క ఇరు కూర్చొని ఎడంపక్క ఇరు కూర్చొని ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరు ఇవన్నీ దానికి ఆ ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇవా డిస్కషన్. ఏ కర్మ వచ్చింది చెప్పండి. ఇంకోటి అడగండి. అందుకే అడిగా ఎండార్స్మెంట్ ఉందా లేదు. అంతరేమి ఎందుకు? అంత రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటే రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా. రాష్ట్రం మా తమిళనాడును తెచ్చి ఇక్కడనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడితే తప్పు, కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా? ఇప్పుడు మన ఏ జిల్లాలో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాదండి, మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు? వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు? ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ జిల్లా వాళ్ళు? వాళ్ళు ఓటు